ప్రకాశం జిల్లాలో 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. ప్రకాశం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు ఆ వ్యాధి బారిన ఎవరు పడకపోయినా కానీ జిల్లాకు సంబంధించిన 11 మందికి ఆ వ్యాధి సోకింది. కడప, చిత్తూరు జిల్లాలకు ఏదైతే ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్లి పనిచేస్తున్న కార్మికులకు ఈ వ్యాధి బారిన పడి అక్కడ స్థానికంగా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా ఇటు ప్రకాశం జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అయితే అందింది. అయితే నల్లి జాతికి పోలిన పురుగు కుట్టడం వల్లే ఈ వ్యాధి సంభవిస్తుందని ఇటు వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదైతే కుట్టిన ప్రాంతంలో 4-5 రోజులకు ఒక నల్ల మచ్చ ఏర్పడటంతో పాటు ఆ వ్యాధికి సంబంధించిన పురుగుకు సంబంధించిన బ్యాక్టీరియా శరీరంలోకి రావడం, ఆ తర్వాత 4-5 రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో పాటు వాంతులు కావడంతో ఇటు వ్యాధి లక్షణాలని గుర్తిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదైతే పురుగు కుట్టిన వెంటనే గుర్తిస్తే ఇటువంటి ప్రభావం ఏమి ఉండదని చెప్పని కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన 11 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఆ ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడ్డారని చెప్పని తెలిసినప్పటి నుంచి కూడా జిల్లాలో అయితే కలకలం రేకెత్తిస్తుంది. ప్రధానంగా చూస్తే వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లోనే ఈ పురుగు సంచరిస్తున్నట్టుగా కూడా ఇటు ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పొలం పనులకు వెళ్లే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దట్టమైన పొదలు ఇప్పుడే పెరుగుతుంటే ఏదైతే పొలాల్లో అటువంటి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళ మీద ఈ పురుగు దాడి చేస్తున్నట్టుగా కూడా ఇటు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఆ వ్యాధి బారిన ఎవరూ పడినట్టుగా గుర్తించలేదు. కాకపోతే ఇతర జిల్లాల్లో వ్యాధికి సంబంధించిన లక్షణాలతోటి చికిత్స పొందడం ఇటు జిల్లాలో అయితే ఆందోళన కలిగిస్తున్న అంశంగా కనిపిస్తూ ఉంది. పురుగు కుట్టిన వెంటనే చికిత్స తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని చెప్పని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పురుగు కుట్టిన తర్వాత అలసత్వం చేస్తే దాని తర్వాత 4-5 రోజులకు తీవ్రమైన జ్వరంతో పాటు 104 నుంచి 106 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి జ్వరం వస్తుంది. దాని తర్వాత తీవ్రమైన వాంతులు, తలనొప్పి వస్తుంటాయని చెప్పని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితుంది. ఇటువంటి నేపథ్యంలో ఏదైతే పురుగు కుట్టిందని చెప్పని గుర్తించిన వెంటనే ఇటు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళంతా కూడా ముందుగా ఏదైతే ప్రాథమిక హాస్పిటల్లో చికిత్స పొందాలి. ఏదైతే జిల్లాలోని ప్రాథమిక హాస్పిటల్లోనే దీనికి సంబంధించిన చికిత్స కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇటు జిల్లాకు సంబంధించిన 11 మంది ఇతర జిల్లాలకు పనులకు వెళ్ళి ఈ వ్యాధి బారిన పడటం అయితే జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. ఓవర్ టు స్టూడియో.